కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ రన్ చేస్తున్నావు, చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యావు, కానీ బిజినెస్ అనేది 1% కూడా గ్రో అవ్వట్లేదు. హరి 5 years నుండి ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు, కస్టమర్స్ రావట్లేదు, సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. కానీ హరికి ఒక హ్యాబిట్ ఉందన్నమాట. సో ఎవరు బిజినెస్ రిలేటెడ్ వర్క్ షాప్ అని చెప్పినా అన్ని వర్క్ షాప్స్ అటెండ్ అవుతాడు. ఎలాంటి వీడియోస్ బిజినెస్ రిలేటెడ్గా ఉంటే ఆ అన్ని వీడియోస్ అన్ని లాంగ్వేజ్లోనూ ఆయన చూస్తాడనమాట. అంటే బిజినెస్ రిలేటెడ్గా చాలా బుక్స్ చదువుతాడు. మోటివేషన్ అంతా ఫుల్గా ఉంది, కానీ బిజినెస్ జీరో గ్రోత్. ఒకరోజు మెంటర్ రవిని కలిశాడు, చెప్పాడు, సార్ నేను ఇట్లా 100+ వర్క్షాప్ అటెండ్ అయి ఉంటాను, సో చాలా వీడియోస్ చూశాను, చాలా బుక్స్ చదివాను బిజినెస్ రిలేటెడ్గా అన్నట్టు చెప్పాడు. కానీ బిజినెస్ అనేది 1% గ్రో అవ్వట్లేదు సార్ అన్నట్టుగా తన ప్రాబ్లం షేర్ చేశాడు అన్నట్టు. సో రవి సింపుల్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఓకే నువ్వు మార్కెటింగ్ రిలేటెడ్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నావు అది చెప్పు నాకు ఫస్ట్ అన్నట్టుగా అన్నాడు. హరి సైలెంట్, ఎందుకంటే ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. రవి వెంటనే సీరియస్ అయ్యాడు. చాలా మంది బిజినెస్ ఓనర్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ వర్క్షాప్ అటెండ్ అయినా కానీ వీడియోస్లో కానీ వింటున్నప్పుడు చాలా వినసొంపుగా ఉంటుందన్నమాట. కానీ ఫైనల్గా ఆ వీడియో అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్, ఆ వర్క్షాప్ అంతా అయిన తర్వాత యాజ్ యూజువల్ ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోరు. ఓన్లీ 1% కంటే తక్కువ పీపుల్ మాత్రమే ఒక వర్క్షాప్ కానీ ఒక వీడియో కానీ చూసిన తర్వాత యాక్షన్ తీసుకోవడం అనేది ఉంటుంది అన్నట్టుగా రవి అన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు బిజినెస్లో ఎంత నాలెడ్జ్ ఉందనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత యాక్షన్ తీసుకున్నావు అన్నదే ఇంపార్టెంట్. హరి మెల్లగా అన్నాడు, సార్ నిజంగానే నాకు వీడియోస్ చేయడానికి చాలా మంచి కంటెంట్, చాలా టాపిక్స్, చాలా స్క్రిప్ట్ అంతా నా దగ్గర రెడీగా ఉంది సార్. నాకు భయం, సపోజ్ నేను వీడియోలో మాట్లాడుతున్నప్పుడు నేను తప్పుగా మాట్లాడినా ఆర్ నేను ప్రాపర్గా నా నాలెడ్జ్ని నేను షేర్ చేయకపోతే ఎదుటోళ్ళు ఏమనుకుంటారు, ఎలా కమెంట్లు పెడతారు, నెగిటివ్గా ఎలా మాట్లాడతారు, నా గురించి బ్యాడ్గా మాట్లాడతారు కదా సార్. రవి వెంటనే నవ్వి, సో చాలా మంది చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఏదో నెగిటివ్ కమెంట్ పెడతాడు మనం ప్రాపర్ చెప్పకపోతే అన్న భయం ఆలోచిస్తున్నాం తప్పనిస్తే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మార్కెటింగ్ ఏం చేయలేదు, నీ కస్టమర్స్ ఎవ్వరు రాలేదు, సో నువ్వు బిజినెస్ రన్ చేయాలంటే అప్పులు చేయాలి. సరే అప్పులు చేసావు, అప్పులు చేసి నీ బిజినెస్ రన్ చేస్తున్నావు. అప్పులు చేస్తే ఎంతవరకు రన్ చేయగలుగుతావు? ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నువ్వు మొత్తము బిజినెస్ మొత్తం క్లోజ్ చేసి అప్పులతో నడి రోడ్లపై నిలబడాలి. ఆ అవమానంతో పోల్చుకుంటే ఈ నెగిటివ్ కామెంట్స్ పెద్ద మ్యాటరా? ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎవరు ఏం కమెంట్లు పెడతారో పక్కన పెట్టు. ఒకటే ఒక టార్గెట్, 100 వీడియోస్ కంప్లీట్ చేయి. 100 వీడియోస్ వరకు నీ క్వాలిటీ అదంతా ఏం ఎక్స్పెక్ట్ చేయదు. నీ టార్గెట్ మొత్తం కూడా 101వ వీడియో అనేది పర్ఫెక్ట్గా చేయాలా, బెటర్గా చేయాలనేది టార్గెట్ ఉండాలా. ఫస్ట్ 100 వీడియోస్ అస్సలు పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ ఎ ట్రయల్ అన్నట్టుగా అనుకో. నేను రేపటి నుండి స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేస్తాను కాదు, ఈ రోజే ఇప్పుడే స్టార్ట్ చేయి. సో నువ్వు ఏదో స్క్రిప్ట్ అంతా ఏం అవసరం లేదు. ఫస్ట్ వీడియో కోసం నువ్వు హాయ్ ఫ్రెండ్స్, సో నేను బిజినెస్ చేస్తున్నాను, నేను రెగ్యులర్గా నా బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ నేను పెడతాను అన్నట్టుగా ఏదో ఒక వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేసే. నెగిటివ్ కామెంట్స్ వస్తుందో పాజిటివ్ కామెంట్స్ వస్తుందో పీపుల్ చూస్తారో చూడరు. సో కన్సిస్టెంట్గా ఒక రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నీ బిజినెస్ గురించి నువ్వు తప్ప ఎవ్వరు ప్రమోట్ చేయలేరు. నీ బిజినెస్కి లీడ్స్ తీసుకోవాలంటే నువ్వు యాక్షన్ తీసుకుంటేనే నీ బిజినెస్కి లీడ్స్ అనేది వస్తుంది, కస్టమర్స్ వస్తారు.